పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో 2,50,00,000 వ్యయంతో మంచినీటి సరఫరా పథకాలను మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ ఒక పక్క అప్పులు తీరుస్తూనే మరో పక్క అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన జల్ జీవన్ నిధులకు గత ప్రభుత్వం తన వాటాను చెల్లించిన కారణంగా తాగునీటి పథకాలను మూలన పడ్డాయి. అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఒక పెద్ద ఎత్తున అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేసుకోవడం కానీ, రైల్వే జోన్ని సాధించుకోవడం కానీ, గుంతలు లేనిటువంటి R&B రోడ్లను, పంచాయతీ రోడ్లను ఏర్పాటు చేసుకోవడం కానీ, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా CC రోడ్ల నిర్మాణం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందులో కూడా దానికి ఉదాహరణ ఈరోజు మనం లంకలకోడేరు గ్రామంలో మరి ఈరోజు మరి దగ్గర 2,50,00,000 రూపాయలతోటి రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి జల్ జీవన్ మిషన్లో మరి ఈరోజు ఈ యొక్క పనులకి శంకుస్థాపన చేసుకున్నామని అంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాము. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా కూడా కట్టనటువంటి స్థితిలో మరి ఆ నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు, నీటి కష్టాలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ 2027 వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ బెనిఫిట్స్ కలుగుతున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ